ఈ రామలక్ష్మణుని ఆ గాజుని ఎందడం వెంట పంపము, నీకంతా శుభమే కలుగును. సరే నువ్వు తప్పకుండా పంపండి. ఇదే నా వందనములు స్వామి. నా యొక్క కుమారుడైనటువంటి శ్రీరామలక్ష్మణుని వెంట పంపించారు స్వామి. మీరను వెంటను పంటలనాథనములను మహేశ్వరా, మీ యొక్క వెంబడి రామలక్ష్మణుడు పంపించిన స్వామి స్వీకరించుడు కదా. రామలక్ష్మణును తోలుకొని పోయిరా. ఓహో కుమార రామచంద్ర తండ్రి గారు, నిన్ను సానుభూతి యజ్ఞరక్షణార్థమై నిన్ను సానుభూతి రాజు సూర్యుడు కోరను గాల నీరు వారితోనే గియు కాననమునా రక్కసులనెల్లా ఖండించి రంగు పొందు రామా. నాయన కుమార రామచంద్ర, తండ్రి గారు, విశ్వామిత్రుడు వారు వద్దకు వచ్చి మిమ్మల్ని పంపని నన్ను కోరను కాబట్టి అతి రాక్షసులను వదచేసి అతని యాదవులను రక్షణ చేసి జయ ప్రజలై తిరిగి నా వద్దకు రావాల్సింది. తండ్రి మా కొరకు మీరు తప్పించవలదు నాన్న, 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 తండ్రి మా కొరకు మీరు తీర్చల రక్కసుల బట్టి విగ్రహమే వస్తు తీర్చియు రక్కసుల బట్టి తండ్రి మా కొరకు మీరు తప్పించవలదు నాన్న, తండ్రి మా కొరకు మీరు తప్పించవలదు నాన్న, తండ్రి మా కొరకు మీరు. తండ్రి గారు, మీ ఆజ్ఞానుసారము ఆ యతీశ్వరుని వెంట పోయి ఆ రాక్షసులను సంవరించి తప్పకుండా విజయలమై వచ్చిదాం. మా సెలవు చిరంజీవులారా వెళ్ళిరండి నాయనలారా. మౌనీశ్వర ఇక నాకు సెలవు తెలుసుకోవాలి. ఓహో దశరథ మహారాజా, చింతించడు మీరు ఎట్లా వెళ్ళేదామో అట్లా తీసుకొచ్చి నీ కుమారు నీకు అప్పచెప్పేదా. జై బోలో రాజరామచంద్ర మహారాజ్కి. రాజా రామచంద్ర వెళ్ళేదాము వేగమనే మా వెళ్ళేదాము వేగమనే ఓ వెళ్ళేదాము వేగమనే మా వెళ్ళేదాము వేగమనే చల్లగాను సంతోషము నా చల్లగాను సంతోషము మళ్ళీ వచనను మరువక వినుమా మళ్ళీ వచనను మరువక వినుమా మళ్ళీ వచనను మరువక వినుమా మళ్ళీ వచనను మరువక వినుమా ఇందును ఉల్లాసము ఆ గుండును నీవు ఉల్లాసమునా రామ రామ రమ జయ భీమ రామ రామ రమ జయ భీమ తారక రామ దశరథ రామ తారక రామ దశరథ రామ జయ జయ రామ జానకి రామ జయ జయ రామ జానకి రామ. రాజరామచంద్ర మహారాజ్కి జై. రాఘవ రామచంద్ర యతీశ్వర, తమ్ముడ లక్ష్మణ, యతీశ్వరుడు యజ్ఞానికే సిద్ధమై ఉండదు కదా, మనం కాపాడవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి అతి జాగ్రత్తగా కాపాడవలేదు.
రామచంద్ర యతీశ్వర వచ్చను రామాయి చటపాటకి వచ్చను రామాయి జగమాతకి వచ్చను రామాయి చటపాటకి వచ్చను రామాయి జగమాతకి వచ్చర మనసుడు చక్కగరాని వచ్చన మనసుడు చక్కగరాని వచ్చర మనసుడు చక్కగరాని వచ్చన మనసుడు చక్కగరాని పట్టుము రామ కోమల రామ రైతులు రామ కోమల రామ 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 రణ జయ భీమ రామ రామ దేవి రామ రామ అయోధ్య రామ రామ అయోధ్య రామ పావన రామ పటాభి రామ పవన రామ పట్టాభి రామ జై జై రామ జానకి రామ జై జై రామ జానకి రామ బోలో రాజరామచంద్ర మహారాజుకి రాఘవ రామచంద్ర తాటకి అని ఈ రక్కసిని వధింపును ఆయన ముందు లక్ష్మణ ఈ యొక్క యతీశ్వరుడు వధించమన్నది అది ఒక స్త్రీ కదా ఆ స్త్రీని నేను ఎలాగా వధించగలను తమ్ముడా యతీశ్వర ఎట్లు కొట్టుదు యద్వర నేను ఎట్లు కొట్టుదు యద్వర నేను నూతన బాణము ఖ్యాతిగా వట్టి నూతన బాణము ఖ్యాతిగా వట్టి నా తిండి కొట్టుట మన తప్పదు నా తిండి కొట్టుట మన తప్పి మన తిండి కొట్టుట పాపమ తంటిని వంటిని కొట్టుట పాపమ తంటే బాణము కొట్టను మన తిండి కొట్టను బాణము కొట్టను మన తిండి కొట్టను యతివర వీను సంతముతోను యతివర వీను సంతముతోను యతివర వీను వేగముతోను యతివర వీను వేగముతోను రాజరామచంద్ర మహారాజుకి యతీశ్వర నేను నూతనముగా బాణము చేతబట్టి ఆ స్త్రీ అన్నటువంటి రాక్షసుని నేను సంహరించలేను కదా స్వామి స్త్రీ హత్య శిశు హత్య గోహత్య పాపము కదా స్వామి మీకు తెలియనిది ఏమున్నది ఆహా రాఘవ రామచంద్ర అట్లా అలవదు రామరామచంద్ర పాతకి రక్కసి సురలు పెట్టును బాధలు పెట్టును నాయన ఆహా. పాతకి రక్కసి పనటి జాతే పాతకి రక్కసి పనటి జాతే సురలను బట్టలు బాధలు పెట్టను పాపమదెట్లో పనతిని కొట్ట పాపమదెట్లో పనతిని కొట్ట కొట్టుము రామ కోమల రామ 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 పారందామ జై జై రామ జానకి రామ రామచంద్ర నీవను ఈ విధముగా ఏదైనా పాపం ప్రార్థించినచో ఆ పాతకంబు నాకే చుట్టును కదా రామచంద్ర ఇకనైనా తాటకిని వెంటనే వధించును రాఘవ రామచంద్ర యతీశ్వర ఒకవేళ ఆ తాటకిని వధించిన ఏ పాపమైనా నాకే తగులని పలుకుచుంటి స్వామి ఆహా, రామచంద్ర. లక్ష్మణ ఈ యొక్క యతీశ్వరుని యొక్క యజ్ఞం మనం కాపాడడం కోసం వచ్చిన వారం కదా ఆయన ఆజ్ఞానుసారముగా తప్పకుండా ఆ యొక్క తాటకిని వధించవలేను కదా తమ్ముడా మనము పట్టణ బాగుగా కొట్టణ, మనము పట్టణ బాగుగా కొట్టణ, మనము పట్టణ బాగుగా కొట్టణ, మనము పట్టణ బాగుగా కొట్టణ, ఈ రక్కసి పట్టణ రణమున రిక్కన, రక్కసి పట్టణ రణమున రిక్కన, ధిక్కరించి నేనక్కడ దూయన, ధిక్కరించి నేనక్కడ దూయన, యతివర వీరు వేగంతోను, యతివర వీరు వేగంతోను, మనము పట్టణ బాగుగా కొట్టణ, మనము పట్టణ బాగుగా కొట్టణ, యతివర వీరు వేగంతోను, యతివర వీరు వేగంతోను. తమ్ముడు లక్ష్మణ ఆ తాటకిని అక్కడికక్కడే వధించేస్తున్నారు నీవి యొక్క ఈ అతీశ్వరుని యొక్క జాగ్రత్తగా ఉంటుంది కదా ఒరే బాలకులరా నా ప్రతాపం చూడండి ఓ తాటకి ముందు నేను ఎవరో తెలుసుకోను ఆ తర్వాత కదా నువ్వు గంతులు వేయదు ఒరే బాలకులరా చూస్తే చిన్న బాలు నన్ను ఏమి చేయగలరురా ఈ ఊరంతా మంది వచ్చిన నా మీద సరిపోదు అవునా అవునా బోలో దగ్గర మహారాజుకి ఎలా వచ్చినారు మీరెంతో అడవిలోకి పిల్లలు ఎంతో ఎలా వచ్చినారు మీరెంతో, అడవిలోకి పిల్లలు ఎంతో, ఎలా వచ్చినారు మీరెంతో అడవిలోకి పిల్లలు ఎంతో ఎలా వచ్చినారు మీరెంతో, అడవిలోకి పిల్లలు ఎంతో, చాలు చాలు ఇక నా ముందు చాలు చాలు నా ముందు, చాలు చాలు ఇక నా ముందు చాలు చాలు నా ముందు, ఎరులను వదలక నిన్ను దిండు శ్రీమతి వదలక తీర్థంతో, ఎరులను
చూసే రాక్షసి, నీవు ఆడదానివి కదా, నిన్ను వధించిన పాపమని యోచించుంటివి, కానీ మీదికే వచ్చుంటివి కదా. హే తాటకి మమ్ము భుజింతు వధురువాసి చల్ మమ్ము భుజింతు వధురువాసి వధురువాసి మమ్ము భుజింతు వధురువాసి రాక్షసి మమ్ము భుజింతు వధురువాసి ఇప్పటికైనా ఇక్కడ నుండి మరలిపోయి ప్రాణములతో బతుకుము, లేకుండా ఒక్క బాణం వేసినంతలో తునకలైది పోదు కదా. బోలో శంకర్ మహారాజుకి ఇంత మాటలు ఏలరా ఒక పూటలే కట్టువారురా. 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 పంచములాడిన వదలరురా, పంచములాడిన వదలరురా, పంచములాడిన వదలరురా, పంచములాడిన వదలరురా. ఒరే బాలకులారా, మీరు ఇద్దరు కలిసి నా పంటికి అందకుండా కూడా మీ మీద మీరు ఎంతరా బాలకులారా. తమ్ముడా, చూసివా దాని యొక్క ఆ రాక్షసు యొక్క కూతలు. వచ్చే రాక్షసి మురువకు మురువకు ముగితముగానే, మురువకు మురువకు ముగితముగానే, శరము వేయతో దింపిగా, శరము వేయతో దింపిగా, మురువకు మురువకు ముగితముగా, శరము వేయతో దింపిగా, మురువకు మురువకు ముగితముగానే, శరము వేయతో దింపిగా, మరణము చెందవుగా, మరణము చెందవుగా, వారి విలువ సరిలేగా, వారి విలువ సరిలేగా, మరణము చెందవుగా, వారి విలువ సరిలేగా, మరణము చెందవుగా, వారి విలువ సరిలేగా. వస్తే రాక్షసి, ఈ రోజుతో నీకు ఆయుష్ మూడి ఉంది కదా. ఒకవేళ నీ వారెవరన్నా పిలువము, వారితో క్షేమంగా నువ్వు వెళ్ళిపోము కదా. జై బోలో శంకర్ మహారాజుకి దండి బల గుహండి గదింటి వడ్డి మాటలు ఏలరా. దండి బల గుహండి వడ్డి మాటలు ఏలరా. దండి బల గుహండి గదింటి వడ్డి మాటలు ఏలరా. దండి బల గుహండి వడ్డి మాటలు ఏలరా. హిందూ వచనాన్ని పడలే, హిందూ వచనాన్ని పడలే, హిందూ వచనాన్ని పడలే, హిందూ వచనాన్ని పడలే, బాలకులారా, మీరు ఎంత నా చేతి కింద ఈ చెలవద్దురా మిమ్మల్ని చంపిపోయేదాన్ని. బలోశంకర్ మహారాజుకి మందిరాల నీవునా మై మదలేవురా, మందిరాల నీవునా మై మదలేవురా, మందిరాల నీవునా మై మదలేవురా, మందిరాల నీవునా మై మదలేవురా, మందిరాల నీవునా మందిరాల నీవునా మై మదలేవురా, మందిరాల నీవునా మై మదలేవురా, కలసేత భూమిని ఎదురుగా, మందిరాల నీవు మై మదలేవురా, మందిరాల నీవునా మై మదలేవురా. బలోశంకర్ మహారాజుకి ఒరే బాలకులారా, నా మహిమ తెలియక ఉంటుంది పచ్చి బాలలు అచినతో హట్టి వెళ్ళిపోమ్ముడి. తమ్ముడు లక్ష్మణ, ఈ బాణం పట్టుకొని దీన్ని బుద్ధి సంపేదను.
ఇప్పటితో నీ ఆయుషముడు నా చేతిలో అతమైతుంటుంది కదా తమ్ముడ బాణమేమో పట్టల చూడు బాణము నేడు పట్టల చూడు అరే పట్టల చూడు బాణము నేడు పట్టల చూడు బాణము అరే పడను ఆది పర్వతమున అరే పట్టది ఆది పర్వతమున ఇంకా మా నుండి ఏమేం పనులు చేయించుకోండి కదా స్వామి. రాఘవ రామచంద్ర, నాకు చాలా సంతోషంగా ఉన్నది. మళ్ళీ కూడా యాగం చేయము కదా స్వామి. తాటకినైతే సంహరించింది కానీ మారిసు సుబావులు అనే రక్కసులు వచ్చుండ్రు కదా, వారికి అక్కడక్కడనే బంధించదను. నీవి యొక్క అతిశ్వరం యొక్క యాగం కాపాడు. ఆ విశ్వమిత్రులు గారు యాగం చేస్తున్నారు. లక్షణ సూచిత మారిసైన స్వభావులు కూడా యజ్ఞమును భంగం చేయడం కోసం వచ్చుండ్రు కదా, నేను ఇప్పుడే వారిని సంహరించిన కాక విడిచెద బాణము మహిళన యతీశ్వరుల వరకు తెలుపుదాను. యతీశ్వర, మీ యజ్ఞము భంగము గావించేటువంటి ఇంకా ఇద్దరు రాక్షసులు మారిస స్వభావులు అనే రాక్షసులు వచ్చి ఉండ్రి, కానీ వారికి అక్కడనే హతములరించగా సుబావుడు చనిపోయేను, మారిసుడు పరిగెట్టి ఉండేను కదా స్వామి. రాఘవ రామచంద్ర, నీవు అన్నట్లే సంపూర్తిగా గావించుకొందును, కానీ రాక్షసులు అతి పాపమయులు, కానీ నీవు ఏమాత్రం ఎమగా ఉండదు నాయన. యతీశ్వర, ఆ రాక్షసులు ఎంత బలవంతులైనా చూస్తుంది కదా, ఆ తాటకిని ఒక్క బాణం వేగనే ఎట్టలా కుప్పగూరిపోయాను. మీకు ఎలాంటి భయం లేదు కదా స్వామి. రాఘవ రామచంద్ర, నాకు ఎలాంటి భయము లేదు. మార్చ స్వభావాలైన వాళ్ళని కూడా వధించుతుంది కదా, మీకు ఎలాంటి భయం లేదు స్వామి. ఎప్పుడైనా మీరు యజ్ఞము సంపూర్ణము కావించుకున్నాడు. ఓహో రాఘవ రామచంద్ర, నా యజ్ఞం ముగిసినది. అక్కడ మిథిలాపురంలో జనక మహారాజు కోసం స్వయంవరం నిలుస్తున్నాడట, రాకుమారులందరినీ ఆహ్వానించాడట. మనకు కూడా ఆహ్వానం అందినది, కావున మనం అక్కడి పదము. ఓహో యతీశ్వర, ఆ మిథిలాపురమును పరిపాలించేటువంటి జనక మహారాజు తన కుమార్తెయగు సీతాదేవికి స్వయంవరం ప్రకటించారు స్వామి. అక్కడికి పోదామని పలుకుతుంటురా. సరే పోదాం పదము స్వామి. బోలో రాజరామచంద్ర మహారాజుకి జై. రమ్ము రాఘవ లేలెమ్ము రాఘవ